హలో నమస్తే. నా పేరు స్వాతి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మన ఛానల్‌లో చాలా టేస్టీగా, క్విక్‌గా, సింపుల్‌గా అయిపోయే మటన్ కర్రీని చూపించబోతున్నాను. రెగ్యులర్‌గా గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇలాంటి పొడులేమీ లేకుండా సింపుల్‌గా, ఫ్రెష్‌గా చేసుకునే మసాలా పేస్ట్‌తో ఈ కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ కర్రీ కోసమైతే ఒక హాఫ్ కేజీ పైన ఒక 600 గ్రామ్స్ వరకు మటన్ తీసుకొని దాన్ని శుభ్రంగా వాష్ చేసుకుంటున్నాను ఈ చూపిస్తున్న విధంగా. ఇలా వాష్ చేసుకొని ఈ లేతగా ఉన్న మటన్ని చిన్న చిన్న పీసెస్ కింద అయితే కట్ చేసుకోవాలి. మటన్ లేతగా ఉంటే పీసెస్ కింద కట్ చేయడం అనేది ఈజీ అవుతుంది. పెద్ద పెద్ద పీసెస్ కంటే ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని కర్రీ చేసుకోవడం వల్ల ఈ పీసెస్కి మసాలా అనేది బాగా పట్టి కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా తీసుకున్న మటన్ అంతటిని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని ఏదైనా ఫ్యాట్ పీసెస్ ఉంటే దాన్ని పక్కన పడేసుకొని ఈ మటన్ అంతా ఒక ప్లేట్లో తీసుకుంటున్నాను. ఇంకా పోపు కోసం అయితే ఒక పావు కేజీ వరకు ఉల్లిపాయలు తీసుకొని ఇలా చూపిస్తున్న విధంగా సన్నగా అయితే తరుక్కొని, అదేవిధంగా కారానికి సరిపడే ఒక 2, 3 పచ్చిమిర్చి తీసుకొని ఇలా పీసెస్గా అయితే స్లైసెస్గా కట్ చేసుకోవాలి. ఇంకా వీటిని పోపు పెట్టుకోవడం కోసం ఒక కడాయిని స్టవ్ మీద పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర, ఇంకా మీకు రుచికి సరిపడే జీడిపప్పు వేసుకొని జీడిపప్పు కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా జీడిపప్పు కొంచెం కలర్ మారగానే మనం ఆల్రెడీ కట్ చేసుకున్న పెట్టుకున్నటువంటి ఆనియన్స్, పచ్చిమిర్చి స్లైసెస్ దీనిలో వేసుకొని దీని అంతటిని బాగా కలుపుకొని పోపు మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయలు కొంచెం తొందరగా వేగడానికి నేను కొంచెం ఉప్పు వేసుకొని ఈ విధంగా వేయించుకుంటున్నాను. ఈ పోపు వేగే టైంలో మనం మసాలా పేస్ట్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ మసాలా పేస్ట్ కోసం ఇలా చూపిస్తున్న విధంగా ధనియాలు, అల్లము, జీలకర్ర, వెల్లుల్లి, దాల్చిన చెక్క, మిరియాలు, లవంగాలు, జాజికాయ, జాపత్రి, యాలకులు ఇలా మీ దగ్గర ఉన్న మసాలా దినుసులన్నింటినీ అల్లం వెల్లుల్లితో కలిపి మెత్తగా అయితే పేస్ట్ చేసుకోవాలి. దీనికోసం నేను ఈ విధంగా చూపిస్తున్న విధంగా మిక్సీ జార్లో వేసుకొని తగినంత వాటర్ వేసుకొని మెత్తగా ఈ విధంగా పేస్ట్ అయితే చేసుకోవాలి. ఈ కర్రీకి పేస్ట్ అనేది మంచి టేస్ట్ అయితే ఇస్తుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా ఇలా మనం విడివిడిగా వేయకుండా ఈ పేస్ట్ ఇలా చూపిస్తున్న విధంగా ఒక 4, 5 టీ స్పూన్ల వరకు అయితే వేసుకొని శుభ్రంగా వేయించుకోవాలి ఆయిల్లో. పచ్చివాసన పోయేంత వరకు ఇలా నీట్గా వేయించుకొని ఈ పేస్ట్ అనేది బాగా వేయగానే దానిలోకి ఆల్రెడీ కట్ చేసుకున్న మటన్ పీసెస్ని వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. ఈ పోపులో మటన్ అనేది బాగా వేగాలి. దానివల్ల కర్రీ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇలా మటన్ వేసి కలుపుకోగానే దీనిలో ఇలా చూపిస్తున్న విధంగా తగినంత పసుపు, ఆల్రెడీ ఉప్పు వేసుకున్నాం కదా, సో రుచికి సరిపడే ఉప్పు చూసుకొని అదేవిధంగా తగినంత కారం వేసుకొని వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఈ స్టేజ్లో మటన్ బాగా కలుపుకోవడం వల్ల ఈ ఉప్పు, కారం, మసాలా అన్నీ మటన్కి చాలా బాగా పడతాయి. ఈ విధంగా మటన్ ఒక 5 మినిట్స్ పాటు బాగా వేయించుకొని ఈ మటను మంచి కలర్ వచ్చి వేగింది అని తెలియగానే దీనిలో ఇలా చూపిస్తున్న విధంగా ఒక 2 టీ గ్లాసులు వాటర్ అయితే వేసుకోవాలి. వాటర్ వేసుకొని దీని అంతటిని బాగా కలుపుకొని ఇలా చూపిస్తున్న విధంగా నేనైతే దీన్ని కుక్కర్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. కర్రీ చేయడానికి మీ దగ్గర ఫ్లాట్గా ఉండే కుక్కర్ అయితే మీరు ఫస్ట్ నుంచే కుక్కర్లో చేసుకుంటే మీకు ఒకే దానిలో కర్రీ సింపుల్గా అయిపోతుంది. ఇలా చూపిస్తున్న విధంగా కుక్కర్లో కొంచెం కర్రీ బాయిల్ అవ్వగానే నేను మూత పెట్టుకొని ఒక మీడియం ఫ్లేమ్లో ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకొని తర్వాత కుక్కర్ విజిల్ తీసేసి ఇలా చూపిస్తున్న విధంగా కర్రీ మొత్తాన్ని కలుపుకుంటున్నాను. ఈ స్టేజ్లో మీకు ఉప్పు, కారాలు ఏమైనా సరిపోకపోతే వేసుకొని సెట్ చేసుకోవాలి. అదేవిధంగా చివరిగా కొత్తిమీర వేసుకొని మీ యొక్క కర్రీ కన్సిస్టెన్సీ చూసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని కర్రీని అయితే సర్వ్ చేసుకోవడమే. ఈ కర్రీ రైస్లోకి కానీ, రోటీలోకి కానీ, ఇడ్లీ లాంటి టిఫిన్స్లోనికి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకే ఒక మసాలా పేస్ట్తో మంచి ఫ్లేవర్తో జీడిపప్పు వేయడం వల్ల ఇంకా బాగుంటుంది. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.